రైట్. నేను చాలా రోజులుగా చెప్తూనే ఉన్నా, తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరుగా నేలరాలిపోతున్నారు, మీరు ధైర్యంగా ఉండండి నేను చెప్తున్నా. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం చెలించిన పాపాన లేదు. దున్నపోతు మీద వాన పడితే ఎట్లుంటుందో ఆ దున్నపోతుకే తెలుసు అన్నట్టు ఈడ తెలంగాణలో రైతాంగం వారితో పాటు ఆటో డ్రైవర్లు నేలరాలిపోతుంటే ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కాదు కదా, వాళ్ళ ఇంట్లో వ్యక్తులకు ఏమన్నా అయితే మనం తల్లడిల్లిపోతాం మన ఇంట్లో వ్యక్తులకు. మరి మన తెలంగాణ అంటే మన బిడ్డే కదా, మన ఇంట్లోడేటో కదా, మరి మనోళ్ళని మనం రక్షించుకోవాలి కదా. నిమ్మకు నీరెత్త ఎంత దారుణం అంటే ఆటో డ్రైవర్లను ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే పాపం వాళ్ళ కుటుంబాలు చాలా దయనీయమైన అధ్వానమైన స్థితిలో ఉన్నాయి. ఇక ఆ మాటలు అనద్దు, వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్తే. నేను చెప్తున్నా కదా, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా ఆటో డ్రైవర్లు కనబడితే మీకు ఎవరైనా ఆర్థికంగా ఉన్న వ్యక్తులు వారికి ఎంతో కొంత సాయం చేయరు. మీరు చేసిన విషయాన్ని మీకు తెలియజేయాలి, 10 మందికి నేను సాయం చేస్తా అంటే ఖచ్చితంగా కూడా 9908572666 అనే నెంబర్ ఉంటుంది, దాంట్లో వాట్సాప్ చేయండి. నేను ఆటో డ్రైవర్లు మరణించిన కుటుంబాల లిస్ట్ కూడా ఇస్తా. వాళ్ళ ఇంటికి మీరే నేరుగా వెళ్ళండి, నా కెమెరాను తీసుకొస్తా, మీరు సాయం చేసిన వాళ్ళని గొప్పగా చెప్తాడా. పాపం ఇక చూడురి, గిరాకీ లేక ఆటో కిస్తులు కట్టలేక అవస్థలు. ఆటోను గుంజుకుపోయిన ఫైనాన్స్ సంస్థ 3 రోజుల క్రితం ఉరివేసుకున్న ఆత్మహత్య జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి. ఇక చూడురి, రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్లను ఉరితీస్తున్నది. కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన ఓ డ్రైవర్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా కోడిమాల్యాల మండలం నమిలికొండలో 3 రోజుల క్రితం జరిగిన విషాదమైన ఘటనకు సంబంధించి చూస్తున్నా. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన బత్తిని మదన్ 37 ఆటో నడుపుకుంటూ తన భార్య కూలీ పనులకు వెళ్తుందట. 2 ఏళ్ల క్రితం ఆ బతుకు తెరువు కోసం పూర్తి స్థాయిలో ఆటోను కొనుగోలు చేస్తే ఈరోజు ఆటోను గుంజుకొని వెళ్ళారు. ఆటోను గుంజుకొని వెళ్తే ఏం చేస్తారు అంటే ప్రత్యామ్నాయం లేదు. చాలామంది మోటార్ ఫీల్డ్కి అలవాటు పడి, అంటే దాన్ని నడివి వాళ్ళకి ఇష్టమో లేకపోతే ఆ పని తప్ప ఇంకొకటి ఏది అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అదే పని చేస్తారు. ఈరోజు ఇక ఏంది, ఫైనాన్స్ వాళ్ళు గుంజుకొని పోతే ఏం చేస్తారు, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత బాధాకరమైన సంఘటన అండి. దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా ఈ ప్రభుత్వానికి చెల్లిస్తలేదంటే ఎంత దుర్మార్గమైన, ఎంత కఠినమైన మనసు కలిగిందో ఈ ప్రభుత్వం ఆలోచన. కనీసం ఈ మనసుకు, ఈ ప్రభుత్వానికి కళ్ళు లేని కబోదులు అనల్లా, కళ్ళుండి చూస్తలేరు అనుకోవాలన్నా. ఏది కంటివేలుగా అమ్మేది, కంటివేలుగా అమ్మ రాసిందా? ఈ కంటివేలుగా అమ్మకి ఇటువంటి ముచ్చట్లు కనబడి ఏమన్నా రాసినావానే? రాయలే. మనకే యో గిడ రాసేది ఎప్పటికప్పుడు, యో గిడ ఓ పెద్ద శాటభారం వేసి రాసేది. ఎంత దారుణం అంటే ఇక మీరే ఆలోచన. తెలంగాణ ప్రజల మొత్తానికి ఆటో డ్రైవర్లకు సంబంధించి దయచేసి నీ అందరికీ చెప్తున్న ఆటో డ్రైవర్లన్నా, మీకు ఏం కాదు, భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. ఈరోజు కష్టం ఉండొచ్చు, ఈరోజు కన్నీళ్ళు ఉండొచ్చు, మీరు బాధ్యత ఉంది మీపై, భరోసాగా మీరు ఉండండి. నేను ఖచ్చితంగా కూడా చెప్తున్నా, ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మార్పు పేరుతో వచ్చింది, అది మీ ఉసురునే తీస్తున్నది, అది విషయం మీకు కూడా అర్థమైపోయింది. మరో 4గురికి కూడా చెప్పుర్రి, మళ్ళీ రావాల్సింది బీఆర్ఎస్ పార్టీ వస్తేనే, కేసీఆర్ వస్తేనే మనకు బాగుంటుంది, బుక్కడి బువ్వ దొరుకుతాయి, 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు అని చెప్పుర్రి. లేకపోతే ఈ మార్పు పేరుతో వచ్చిన ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఏం చేయలేదు, గిట్లనే ఉసురు తిస్తుంది. ఎందుకు ఈ మాటలు అంటున్నావు రంజిత్ అంటే ప్రాణం పోతుంటే దేనికోసం? ప్రత్యేక రాష్ట్రం కోసం ఆల్రెడీ 1200 మంది ప్రాణాలు కోల్పోయినాం, ఇక మళ్ళీ ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? దానికోసమే మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను.